నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? సో, బేకింగ్‌లోని కొన్ని రెసిపీస్‌కి కార్న్ సిరప్‌ని యూజ్ చేస్తాము. సో, ఆ కార్న్ సిరప్ అనేది అన్ని దగ్గర అవైలబుల్‌గా ఉండదు. మనం ఇంట్లోనే చాలా సింపుల్ వేలో హోమ్‌మేడ్ కార్న్ సిరప్‌ని రెడీ చేసుకోవచ్చు. అసలు ఈ కార్న్ సిరప్‌తోని ఏమేమి చేస్తారనేది కూడా వీడియోలోని చెప్తాను. నేను చేసిన కార్న్ సిరప్ చూసారా ఎంత క్రిస్టల్ క్లియర్‌గా ఉందో? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా ఒక దళసరిగా ఉన్న సాస్ ప్యాన్ కానీ గిన్నె కానీ తీసుకోండి. అందులోని 1 కప్ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసుకొని మనం షుగర్ని వేసాం కదా, షుగర్ మొత్తం బాగా కరిగిపోయినంత వరకు ఇలాగా స్పాచులాతోని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ షుగర్ బాగా మెల్ట్ అయిపోయి బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే మనకి పంచదార పాకం ఎలా తీసుకుంటామో సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే చిన్న చేంజ్ ఉంటుంది. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఈ స్టేజ్లోనే మనము ఇందులో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల ఆ షుగర్ అనేది క్రిస్టలైజేషన్ అవ్వకుండా అయితే ఉంటుంది. అది కూడా ఆ లెమన్ జ్యూస్లోని ఇంకా పిక్కలు కానీ చిన్న చిన్న పల్ప్ లాగా ఏమీ ఉండకూడదు. స్ట్రైన్ చేసి అప్పుడు తీసుకోండి లెమన్ జ్యూస్ని. ఇది ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత పాకం అనేది మనకి ఇలా రెడీ అవుతుంది. అది రెడీ అయ్యిందా లేదో ఒకసారి టెస్ట్ చేయాలి. నేను ఇక్కడ ఆ వేడిగా ఉంటుండగానే టెస్ట్ చేశాను. నాకైతే కొంచెం కాలింది. ఇక్కడ చూస్తున్నారు కదా, తీగ పాకం లాగా వచ్చింది. సో మీరు అలా చేయకండి. వాటర్లోని ఒకసారి ఇలా తీసుకొని అది మనకి ఇలా ఉండలాగా వచ్చింది అన్నప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయిందని అర్థం అనమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకొక 2 సెకండ్స్ స్టవ్ ఆన్ చేసి ఉంచినా సరే ఆ పాకం అనేది కలర్ చేంజ్ అయిపోద్ది. అప్పుడు మనకి అది యూజ్ అవ్వదు. కరెక్ట్ స్టేజ్లోని మీరు స్టవ్ని ఆఫ్ చేసుకుంటేనే అప్పుడు కార్న్ సిరప్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోని లెమన్ ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంతే చాలండి, మనకి కార్న్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, జస్ట్ 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఇంత క్రిస్టల్ క్లియర్గా రావాలంటే నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో మీరు కూడా అలా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఈ కార్న్ సిరప్ని 6 మంత్స్ వరకు బయట అయితే స్టోర్ చేసుకోవచ్చు. దీంతో మనము చాక్లెట్ మోల్డింగ్ చేయొచ్చు, మిర్రర్ గ్లాస్ చేయొచ్చు, అలాగే హోమ్మేడ్ ఫాండెంట్ చేయొచ్చండి. హోమ్మేడ్ ఫాండెంట్ని ఎలా చేసుకోవాలో ముందు వీడియోస్లోని మీకు తప్పకుండా చెప్తాను. సో దానికోసమే ఈ రెసిపీని షేర్ చేయడం అయితే అయ్యింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.